ఇక్కడికి మేము ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా రెండు అంటే ప్రతిపక్షం అధికార పక్షం వస్తుందంటే ఇక చాలా ఒక ఎగ్జైట్తో వచ్చినాం మేము. ఎందుకంటే మేమే మీ దగ్గరకు వచ్చి పాపం మాకు మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీడియా మిత్రులకి చాలా అభినందనలు తెలియపరచాలి. ఎందుకంటే మేము ఏదైనా చెప్పాలనుకుంటే అడ్రస్ చేయాలంటే అది మీ ద్వారానే చేస్తున్నాము. కానీ మేము ఎక్కడైనా ఎలోన్గా ఉండి దూరం ప్రదేశం నుంచి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే నిరుద్యోగులు కాదు వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అనేది ముద్ర పడుతుంది. మరి ఇప్పుడు ఓపిక అనేది ఒక మనిషికి ఓపిక అనేది ఉన్నంత వరకు ఉంటుంది. ఆ స్టేజ్ దాటిందనుకో కలం బట్ట చేత్తోనే కొర్రాయి కూడా బట్టరు అని చెప్పేసి మేధావులు అన్నారు. ఆ కొర్రాయి పెట్టేటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే నిరుద్యోగులు కాదు అన్న వాడిని నిజంగా నిలదీద్దామని చెప్పేసి వచ్చి ఇక్కడికి వస్తే వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు, ఓన్లీ ప్రతిపక్ష వాళ్ళే వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. నేను ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా వస్తే ఏం చర్చిద్దాం అనుకున్నారు అంటే మీరు నిరుద్యోగుల తరపున ఏం చెప్పాలి? ఒకటే చెప్పదలుచుకుంటు ఏం చెప్పాలనుకున్నా అంటే సార్ మీరు 60,000 ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కదా, సరే అవి తప్పుడు లెక్కలే వాస్తవానికి, కానీ మీరు ఇచ్చిన అని అంటున్నారు కదా, సరే దాన్ని కూడా మేము అగ్రి అవుతాం, ఇక తప్పదిగా సరే అగ్రి అవుతాము. మరి మిగతా 140,000 ఉద్యోగాలు ఏమైంది? గెలిచినటువంటి 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాం మీరే అన్నారు కదా సార్, మరి ఇప్పుడు ఇవ్వండి త్వరలో అనకండి దయచేసి. ఎప్పుడు ఇస్తారో ఒక డేటు ఒక టైము మాకు ఇప్పుడు కేటాయించండి. అప్పటిదాకా మేము రోడ్ ఎక్కితే ఒక మీడియాలో మాట్లాడితే మా మీద కేసులు పెట్టుకోండి చెప్దామని వచ్చిన. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి సార్ తప్ప ఇక్కడ అందరూ ఉన్నారు. అంటే అధికార పార్టీ నుంచి ఎవరు రాలేదు, ప్రతిపక్ష నేతలు వాళ్ళందరూ వచ్చారు. మనకు అధికార పార్టీ నుంచి ఎవరు రాలేదు, ఇక మాట్లాడిన వేస్ట్ అని చెప్పేసి లాస్ట్గా ఒక క్వశ్చన్ అడిగిన కేటీఆర్ సార్ గారిని. నేను అడిగిన సార్ కార్యక్రమ విషయంలో మా మిత్రుడు నేను పక్కన ఉన్నాం సార్ ఒకటి అడిగిన, సార్ మరి మేము ఇప్పుడు మీరైతే మాకు సపోర్ట్గా అయితే అత్తలేరు ఎక్కడ కూడా, మొన్న ముట్టడి జరిగితే మరి బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కడ కనబడలేదు. మరి మేమేదో మా బాధలు మేము చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ వస్తున్నారు మీరు మమ్మల్ని అంటున్నారు. మరి వాళ్ళు దీని మీద మీ స్పందన ఏందని అడిగిన. మీ స్పందన ఏంటంటే ఆయన ఏమన్నానంటే వాళ్ళు తెలవక వాళ్ళు మిమ్మల్ని మీ ప్రశ్నలకి సమాధానం చేయలేక వాళ్ళ దగ్గర ఆ సమాధానం లేక డైవర్షన్ చేయడానికి అట్లా మాట్లాడుతున్నారు అన్నాడు. నాకు అది నిజమే అనిపించింది. ఎస్ అది కరెక్టే. ఇప్పుడు నాకు ఒక సమస్య ఉన్నప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి తప్ప నువ్వు దాన్ని డైవర్షన్ చేయదు. చెనగన్ దయాకర్ అన్న చాలాసార్లు మా నిరుద్యోగులను అవమానించండి అన్న, చాలా బాధ అనిపించింది. ఈ మధ్యలో యోయో టీవీలో చాలా డిబేట్ జరిగినాయి కదా, నాకు చాలా ఆ డిబేట్ నేను చూశాను అనమాట. చాలా బాధ అనిపించింది. వీళ్ళు నిరుద్యోగులే కాదు, వీళ్ళు వేరే పార్టీని తొత్తులు అని చెప్పేసి. ఏ పార్టీ తొత్తులు? నిజంగానే పార్టీ వాళ్ళ పాపం వాళ్ళకు కోట్ల డబ్బులు ఇచ్చిన మంచిగా ఉంటే పాపం వాళ్ళు ఎవరికైనా దానం చేసి వాళ్ళని చదువుకుంటారు కదన్నా, అక్కడ అది లేదా ఇది లేదా అనవసరంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఆ బాధ అనిపిస్తుంది ఎక్కువ. ఇప్పుడు చాలామంది అవమానంగా ఇప్పుడు ఇలా ఇక్కడికి రావడానికి భయపడ్డారన్నా. ఇప్పుడు ఒక గమనించండి, జనార్దన్ అనే బ్రదర్ కానీ ఇంకెవరన్నా ఇక్కడ కనబడరా మీకు? మోతిలాల్ కానీ ఎవరైనా ఇక్కడ కనబడరా? బికాజ్ ఆఫ్ వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఒకటే, మళ్ళీ ఏమంటారో అనే భయంతోనే. అంటే ఇలా అవమానిస్తే వీళ్ళు ఎక్కడ కనబడొద్దు, వీళ్ళు ఇట్లా రోడ్డు మీద వచ్చి కొట్లాడొద్దు మనం ఇంకా దీన్ని జాప్యం చేసుకోవచ్చు, నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా కూడా ఎవరు అడగరు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క అదొక సైకాలజీ అంటారు దాన్ని. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయం ఎప్పుడు అడిగినా సరే ఈ జాబ్లకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అన్నారు. ఒకవైపు ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది, ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా మరి అన్న? నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సార్ అన్నాడు మొన్న సభలో, ఏమన్నాడంటే గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మున్సిపాలిటీ వరకు మొత్తం నేను దగ్గరుండి గెలిపిస్తాను చెప్పింది కదా. నేను చెప్తున్నాను స్పష్టంగా, ఇది రాసి పెట్టుకోవాలి వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ నేతలందరూ కూడా. ఈ ఎలక్షన్కి ముందు కనుక నోటిఫికేషన్ కనుక ఉద్యోగ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ కాదు, ఉద్యోగ నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేయకుండా వీళ్ళు గ్రామాలలో పోతే కనుక ఎలక్షన్ నిర్వహిస్తే వీళ్ళు ఎక్కడ కూడా గెలవరన్నా, అసలే గెలవరు. ఎందుకంటే ఎమ్మెల్సీ జరిగినటువంటి నిజామాబాద్ ఆదిలాబాద్ అది ఉంది కదా, ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీకి అంటే బెదిరిస్తున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా? నో బెదిరించట్లే, నిజాన్ని నిప్పులాగా చెప్తున్నా, వాళ్ళు గమనించాలి. నా మాటని బెదిరింపు ఇంకా డిమాండ్ అని వాళ్ళనుకుంటే నేనేం చేయలేను. నేను వాళ్ళు మంచి కోరి చెప్తున్నా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మాకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు బరిలో దిగాలి, వాళ్ళు కూడా మంచిగా సముచిత న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నా. అంతే నేను వార్నింగ్ ఇవ్వట్లేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేంత బతుకులన్న మాయి కాదు. సో కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలి స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళ కింద ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గం అంతా కూడా వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్ ఉంటుంటుంది. ఆయన ఇక్కడ స్పీచ్ ఇస్తేనేమో ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి కొట్లాడుతున్నాను అంటాడు, ఒకడనేమో మన దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతున్నాను అంటాడు. అంటే అతని తప్పిదమా, అతని కింద ఉన్న రిపోర్టర్ తప్పిదమా, నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి కానీ మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. వాళ్ళ కింది స్థాయి ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడే ముందు ఒకటి మీరు చూడండి, చెక్ చేయండి ఏం మాట్లాడాలి సార్ అనేది. లేకపోతే బాక్రానగర్ ప్రాజెక్ట్ మన తెలంగాణ ఉందని అంటాడు. ఎంతటి మాటలు మాట్లాడతానంటే ఇవన్నీ పక్కన పెట్టాను. ఇదంతా మళ్ళీ మాట్లాడితే రాజకీయం అంటారు. మాకు రాజకీయంతో పని లేదు. మాకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్లు అడగడానికి. నేను కానీ మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చాలామంది వచ్చారన్న, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అడగడానికి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో మీరు మా దగ్గరకు వచ్చి మన పార్టీని గెలిపించండి. మేము గత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను అబద్ధం ఆడను. జియో నెంబర్ 46 వాళ్ళు తెచ్చారు, మాకు అన్యాయం జరిగింది. అప్పుడు తెలుసో తెలియక వాళ్ళ దగ్గర తప్పిదం జరిగింది. అయితే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము వెళ్ళి అడిగినాం. కేటీఆర్ కూడా అప్పుడు కలిసినాం. మేము కేటీఆర్ సార్ కూడా కలిసి మాకు మీరు జియో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులందరూ కూడా మాకు హై మార్క్స్ వచ్చినా కూడా మాకు జాబ్ రాలేదు, మాకంటే 50, 40, 70 మార్కులు తక్కువ వచ్చిన జాబ్ ఇచ్చారు. ఇది ఎక్కడ అన్యాయం సార్ అని పోతే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అతను అన్నాడు.
మాకు ఇంకా 1 వీక్ తర్వాతనే ఎలక్షన్ కూడా పడిపోయిందన్న. ఇక మాకు అనిపించింది అతను అన్నాడు కానీ చెప్పేసి మేము అదే మాట మేము పట్టుకుని మేము ఉండలే. అబ్బా వీళ్ళు ఎట్లా మనను ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి వాడుకుంటారు, మనం ఇంకా వీళ్ళు ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి మేము స్వతహాగా మేము ధర్నాలు చేస్తుంటే మా దగ్గరికి వీళ్ళే వచ్చారు. హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడుగా, హర్షవర్ధన్ రెడ్డి సార్ కానీ ఇంకా వీళ్ళు కాంగ్రెస్ నేత అందరూ కూడా, రియాజ్ సార్, వీళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి ధర్నా చౌకలో ధర్నా పర్మిషన్ వాళ్ళే తీసుకున్నారు, మాతో దీక్షలు పెట్టించిళ్ళు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎలక్షన్లో వెళ్ళండి, క్యాంపెయిన్ చేయండి, మీరు కనుక మన పార్టీని అధికారం తీసుకొస్తే ఖచ్చితంగా మీకు జియో నంబర్ 46 రద్దు చేసి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారన్న. ఇది వాస్తవం, నేను ఇలా నోటి మాటని చెప్పట్లే. మా దగ్గర అన్ని కూడా రికార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి, పేపర్స్ కటింగ్స్ కూడా అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయితే ఇంకా ఆ మాట తీసుకొని ఆ రోజు సాక్ష్యం ఎవరంటే తిన్వర్ మల్లన్న, ఇంకా సాక్ష్యం ఎవరంటే మహిపాల్ యాదవ్ అన్న. మేము వెళ్ళి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి తండాలన్నీ తిరిగి మేము చేసే వీడియోలు కానీ మేము చేసేటువంటి మోటివేషన్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మేము అడ్రస్ చేసేది. ఎందుకంటే అప్పుడు మహిపాల్ యాదవ్ అన్న కూడా చాలా గట్టిగా పోరాటం చేసి మీకు తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి. సో వన్స్ గెలిచిన తర్వాత మేము వెళ్ళి అడిగితే మీరు ఎవరు అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జియో నంబర్ 46 అనేది చాలా అది చిక్కులతో కూడుకున్న విషయం, ఇప్పుడు మేము చేయలేము, రాబోయే నోటిఫికేషన్లో దాన్ని తీసేసి నోటిఫికేషన్ ఇస్తామంటే రాబోయే నోటిఫికేషన్లో మాకు జాబులు వస్తాయని మీకు గ్యారంటీ ఇస్తారా? ఇప్పటికే మెరిట్ మార్క్స్ తీసుకుని మేము అందరం ఉన్నాం, ఒక 1000 మందికి పైన ఉన్నాం మేము. అయితే ఇప్పుడు బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. మాకు ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు నడుస్తూ ఉంది, ఆ కేసు గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, అది వీళ్ళ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా. సో కాబట్టి ఆ విధంగా మాది సమస్య అయితే డిఎస్సి నుంచి వాళ్ళొక సమస్య, గురుకులం ఒక సమస్య, ఏఈఓల ఒక సమస్య, జేఎల్డిఎల్ వాళ్ళొక సమస్య. సో కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలతోని నిరుద్యోగులు అందరూ కూడా చాలా మానసిక సంఘర్షణలో ఉన్నారు. కాబట్టి ఒక చిన్న ఆశ మాత్రం కల్పించండి, ఈ ఎలక్షన్ బిఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మీ మీద మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేక అశోక్ నగర్ వదిలి అందరూ వెళ్ళిపోతున్నారంట, నిజమేనా? మరి అది మాత్రం నిజమే అన్న, వాస్తవమే. ఎందుకంటే అప్పులు చాలామంది అవుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా గ్రామీణ ప్రాంత అభ్యర్థులే, మెరిట్ అంటే ఉన్నటువంటి ఎవరంటే మిడిల్ క్లాస్ అభ్యర్థులు చాలామంది పేదరికంతో ఉన్న వాళ్ళే కదా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు, అరే ఒక సంవత్సరంలో ఎంత జాబులు ఇస్తున్నారట, మనం కొట్టుకోవాలని చెప్పేసి కసితోని అప్పులు చేసి మరీ హైదరాబాద్కి వచ్చారన్న. ఇప్పుడు 18 నెలలు కూడా దాటిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇంకేంటంటే వీళ్ళు ఇంకా మళ్ళీ త్వరలో అంటున్నారు, మరి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వచ్చేసినాయి, ఇంకా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు అంటే ఇంకా మనకు నోటిఫికేషన్ ఇవ్వరు. ఇంకా మనం ఇక్కడ ఉంటే ఒక్కొక్క హాస్టల్లో ఫీజు ఎంత అన్నా, ఆ ఫుడ్ బాగాలేకపోయినా కూడా మనం 5000 కట్టాల్సిందే, నువ్వు ఒక పూట తినకుండా డబ్బులు కట్టాల్సిందే. కాబట్టి ఈ 5000 ఎక్కడ కట్టాలి, ఈ లైబ్రరీ ఎప్పుడు చదువుకోవాలి, ఈ చదివినా కూడా మనకు అర్థం లేదు కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా మానసిక సంఘర్షణతో వాళ్ళు అలా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజమేనా మీరు అనేది? చాలా మంది నిరుద్యోగులు అంటే మనం పేపర్లో కూడా చూస్తున్నాం, కొంతమంది ఈ నోటిఫికేషన్ రావని చెప్పేసి భయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా అన్న. మొన్న ఒక ప్రత్యూషణ ఒక చెల్లెమ్మ పేపర్లో కూడా ఉంది కటింగ్. సో ఆమె మంచిగా చదువుకుంది అనమాట, మంచి కోచింగ్ తీసుకున్నది, డబల్ టైం కోచింగ్ తీసుకుని మంచి వెల్ ప్రిపేర్ అయ్యి కూడా ఆమె నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను జాబ్ కొట్టుకుందాను ఉద్దేశంతో ఉండే ఆ చెల్లెమ్మ కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం యొక్క తీరు చూసి ఆమె కూడా అనిపించింది అనమాట, ఇంకా వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వరు, మళ్ళీ ఇప్పుడు 3.5 సంవత్సరాల దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అధికారంలోకి. సో వీళ్ళు లాస్ట్ చివరి మూమెంట్లు ఇస్తారేమో, ఇంకా 2-3 సంవత్సరాలు ఎవరు ఆగాలి అని చెప్పేసి ఆమెకి ఇంకా ఉన్నటువంటి అప్పులైందో మరి ఆ చెల్లెమ్మకి ఏమైందో, ఆమె సూసైడ్ చేసుకుందానా నోటిఫికేషన్ రాకనే. అంటే నోటిఫికేషన్ వచ్చి ఉంటే పాపం ఆమె బతికేది, ఈ రోజున ఆమె మంచిగా బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాసుకునేది. సో కాబట్టి ఇలా చాలామంది, ఇంకా కొంతమంది అంటే ఇంకా తెర మీదకి రాని వాళ్ళు ఇంకెంతమంది అన్న. ఇప్పుడు ఆ చెల్లెమ్మ తెర మీదకి వచ్చింది, మాకు తెలిసింది ఆ విషయం, ఇంకా అలా చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా నిరుద్యోగులు కూడా చాలామంది కోల్పోతున్నారు. ఈ ప్రభుత్వం వల్ల చాలామంది నిరుద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో గట్టిగా కూర్చుని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి అన్న ఖచ్చితంగా పనిచేయడమే కాదు, మా మిత్రులందరూ కూడా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు కనుక ఎలక్షన్ బిఫోర్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా సర్పంచ్ స్థాయి నుంచి కానీ ఇంకా జడ్పీటీసీ కానీ ఇంకేమైనా కూడా నిరుద్యోగులు అందరూ పోటీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారు కూడా, ఎందుకంటే ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే జాబ్ కొట్టుకుంటాం అలా అని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, అలా జాబ్ కొట్టుకుందాం అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు. సో కాబట్టి ఏదైనా కానీ ఇంకా ఇప్పుడు చదువురాని దద్దమ్మలే పరిపాలన చేస్తే మనకు అన్నీ తెలుసు కదా, మరి మనం ఎందుకు చేయకూడదు అన్న ఆ స్పృహ అనేది వీరే కల్పిస్తున్నారు. మాకు అసలు రాజకీయం అవసరం లేదు, మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం బ్రహ్మాండంగా. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు ఏ అవకాశం లేనప్పుడు మరి మీ అంటే ఇప్పుడు అన్న ఎలక్షన్లో నిలబడుతున్నారంటే మేము మీద గెలవాలని కాదు, వ్యతిరేకత ఉందని చెప్పేసి చూపించడానికే. వ్యతిరేకత ఉంది, నిరుద్యోగుల తరపు నుంచి వ్యతిరేకత ఉందని చెప్పేసి. ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా ఒకటి మాట్లాడాడు, కానీ నిరుద్యోగుల గురించి ఒక 2 లక్షల ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయినా కానీ వీళ్ళకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఒడగొట్టినా కూడా వీళ్ళకి ఇంకా రావట్లేదు. ఎందుకంటే మా గురించి మాట్లాడాలి ఖచ్చితంగా, ఎందుకంటే నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడితే రేపడుతున్న మీకు కూడా ఉంటుంది. ఏదే నిరుద్యోగ గురించి మాకు సంబంధం లేదు, వేరే ఓట్లు వస్తాయని మాత్రం అది మీ ఒక భ్రమ. సో కాబట్టి దయచేసి మమ్మల్ని పట్టించుకోండి, నిరుద్యోగులతోనే పరిపాలన అనేది జరుగుతుంది. పార్టీని గద్దె దించాలన్నా ఎక్కించాలన్నా మా నిరుద్యోగులతోనే అవుతుంది. కాబట్టి దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి సకాలంలో, ఎలక్షన్ బిఫోర్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మా నిరుద్యోగులందరూ మీ మీద పగద్దం లేరు, కోపంతో లేరు. నోటిఫికేషన్ వన్స్ ఇవ్వండి, మిమ్మల్ని దోయిన లేక మొక్కుతారు. లేని ఎడల మేము పోతాం లోకల్ బాడీ ఎలక్షన్కి అయితే మాత్రం మీరు ఎక్కడ గెలవరు. 100 సీట్లు కావు కదా, మీకు రాబోయే ఎలక్షన్స్లో మీకు 10 సీట్లు కూడా రావు. బరాబర్ చెప్తున్నాను.